హాస్పిటల్ నుంచి శ్రీతేజని డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి నేరుగా ఇంటికి కాకుండా రీహాబిటేషన్ సెంటర్కి తీసుకెళ్లారు. ఎందుకంటే అక్కడ ఒక 15 రోజుల పాటు ఆయనకి ఫిజియోథెరపీ చేసిన తర్వాత అప్పుడు ఇంటికి తీసుకెళ్లొచ్చు అని వైద్యులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎప్పుడైతే పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఆ తొక్కిస్లాట్లో రేవతి అనే మహిళ చనిపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఆ తర్వాత తన కుమారుడే ఈ శ్రీతేజ. సో తను కూడా అప్పట్లో అక్కడే పడిపోవడం, తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేయడం. సో స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన ఆరోగ్య పరిస్థితి ఏంటని చాలామంది కూడా సోషల్ మీడియా వేదికగా అంటే అడగడం జరుగుతుంది. అంటే అప్పట్లో చాలామంది కూడా మాట్లాడారు అక్కడ సోషల్ మీడియా కానీ అందరూ కూడా మీడియాతో చెప్పారు అది ఈ విధంగా ఉంటుంది, తను ఇప్పుడు బాగానే ఉన్నాడని చెప్పేసి, లేకపోతే మెరుగైన చికిత్స కోసం ఫారిన్ కూడా తీసుకెళ్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారో, అసలు తన పరిస్థితి ఏ విధంగా ఉంది, తన హెల్త్ అంతా కూడా కండిషన్ బాగుందా లేదా, ఎవరు కూడా ఎందుకు మాట్లాడట్లేదని చాలామంది కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉన్నారు. సో ఆ క్రమంలోనే ఇప్పుడు మాత్రం శ్రీతేజని సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి ఒక రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్లారు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని రోజుల పాటు ఇక్కడే ఉంటారు, ఫిజియోథెరపీ చేపిస్తేనైనా కనీసం ఆయన కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి కదా అని చెప్పేసి అక్కడికైతే తీసుకెళ్లారు. సో అక్కడ వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం మనం చూసుకుంటే ఒక 15 రోజుల పాటు ఆయన అక్కడే ఉంచి ఫిజియోథెరపీ చేస్తారు. సో ఆ తర్వాత ఆయన ఇంటికి కూడా తీసుకెళ్ళొచ్చు అనే విధంగా అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా శ్రీతేజ తండ్రి కూడా మీడియాతోని మాట్లాడుతూ హాస్పిటల్ వాళ్ళు ఒక్క రూపాయి కూడా మా దగ్గర తీసుకోలేదు, ఎవరెవరైతే మా కుమారుడి యొక్క చికిత్సకి మీ తోడ్పాటు అందించారో, ఎవరెవరైతే సహాయం చేశారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనే విధంగా కూడా వాళ్ళ నాన్నగారు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే శ్రీతేజ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే ప్రజెంట్ అయితే ఆయన కోలుకుంటున్నాడు, కళ్ళు తెరిచి కూడా చూస్తున్నాడు, ఆక్సిజన్ పని లేకుండా కూడా తను ఉండగలుగుతున్నాడు. అంటే ఖచ్చితంగా తన ఆరోగ్యం అనేది ఒక కొలికి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే తనకు ఫుడ్ని కూడా ద్రవ్యం ద్వారా, అంటే ఇప్పుడు ఏదైతే మనకు నోటి ద్వారానే కాకపోతే తినే ఫుడ్, నమిలే ఫుడ్ కాకుండా ఏదైతే ద్రవ్య రూపంలో మనకు జ్యూసెస్ కావచ్చు, లేకపోతే రాగి జావ, సో ఇలాంటివి తన నోటి ద్వారా అయితే లోపలికి పంపిస్తూ ఉన్నారంటే. కాకపోతే ఇంకా కోలుకోవడానికి ఇంకా కొంచెం సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఆయన షాక్కి గురైపోయి కోమాలో ఉన్నాడు కాబట్టి. సో అందుకోసమని ప్రజెంట్ కళ్ళు తెరిచి చూస్తున్నాడు, శ్వాస తీసుకుంటున్నాడు, ఫుడ్ని కూడా తీసుకుంటున్నాడు. కాకపోతే తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఏంటనే విషయం మాత్రం తను కనుక్కోలేకపోతున్నాడు. సో ఈ విషయాల పట్లనే ఇప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్లారు కాబట్టి అక్కడ ఒక 15 రోజుల పాటు ఆయనకి చికిత్స చేసి ఫిజియోథెరపీ చేసిన తర్వాత అప్పుడు ఇంకా కొంచెం కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. అప్పుడు కూడా ఇంటికి తీసుకెళ్తే ఇక వాళ్ళ ఇంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, రిలేటివ్స్ మధ్యలో ఉంటాడు కాబట్టి అప్పుడు ఇంకా కోలుకొని వాళ్ళని గుర్తుపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయని చెప్పేసి ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నారు. సో మొత్తానికి ఇన్ని రోజుల పాటు శ్రీతేజ పరిస్థితి ఏంటి, ఆరోగ్యం ఆయన కోలుకుంటున్నాడా లేదా పరిస్థితిని చాలామంది కూడా అడిగిన క్రమంలో మాత్రం ఇప్పుడు ఆయన డిశ్చార్జ్ కావడం, తర్వాత అక్కడికి వెళ్ళడం, అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్తామని కూడా చెప్పడం, వాళ్ళ నాన్నగారు మీడియా ముందుకు వచ్చి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం. సో ఇదంతా కూడా చూసిన తర్వాత అందరూ కూడా అమ్మయ్య బాబు మొత్తానికైతే శ్రీతేజ మామూలు మనిషి కాబోతున్నాడు, ఈ కోలుకుంటున్నాడని చెప్పిన తర్వాత అందరూ కూడా అంటే చిన్న పిల్లాడు కాబట్టి ఒక సినిమా చూడడానికి వెళ్ళి అక్కడ ప్రాణాపాయ స్థితిలో నుంచి ఇప్పుడు బయటికి వస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా ఆయన పరిస్థితి తెలుసుకున్న తర్వాత హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఇక మీదట అయినా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎవరైతే సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారో ప్రీమియర్ షోస్ కావచ్చు ఆల్మోస్ట్ క్యాన్సిల్ చేశారు, కానీ సినిమాకి వెళ్ళాలనుకుంటే మీ పిల్లల్ని అవాయిడ్ చేసి వెళ్ళండి అనే విధంగా చాలామంది కూడా సూచిస్తూ ఉన్నారు.